ఓం నమో వెంకటేశాయ. ఎంతో అదృష్టవంతులం కాబట్టి, ఆ మహానుభావుని అనుగ్రహం ఉంది కాబట్టి, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 66వ ఘట్టాన్ని దాటి 67లోకి ప్రవేశిస్తోంది. దీనికి కేవలం ప్రేక్షకులైన మీ అందరి ఆదర అభిమానాలు, ఇలా ఈ ఆదరాభిమానాలు సర్వకాలము కొనసాగుతూ ఉన్నట్లయితే శ్రీ వెంకటేశ్వర అనుగ్రహం శ్రీ విష్ణు సహస్రనామ సంకీర్తనం ద్వారా కలుగుతుందని తెలియజేస్తూ, ఇప్పుడు మీరు 51 నుండి 59వ శ్లోకం వరకు చదవబోయే ముందు ఓ ముఖ్యమైన విశేషాన్ని తెలియచేస్తాను. వత్సీ ఓ నామం వత్సీ వత్సాహ అస్య అనేకే సంతీతి వత్సీ. వత్స అంటే దూడ, దూడ అంటే పుట్టినది, శిశువు అని అర్థం. అనేకులైనటువంటి జీవాలు, జీవాలు అంటే ప్రాణం ఉన్నదాన్ని జీవి అంటారు. జీవం ఉంటే ప్రాణం ఉన్నట్టే. ఆ ప్రాణం ఉన్నటువంటి జీవులు ఎన్నో ఉన్నాయి. అన్ని ప్రాణులు, అన్ని జీవాలు, అన్ని జీవం కలిగినటువంటివి తనకి సంతానంగా కలిగినటువంటి వాడు ఎవరు? శ్రీ మహావిష్ణువు. వత్సీ, ఎంత గొప్ప మాట. లోకంలో ఉండే 84 లక్షల జీవరాశులు ఏమున్నాయో అన్నీ శ్రీ మహావిష్ణువు యొక్క సంతానమే. లోకంలో ఎవరైనా మనకు కనిపిస్తే మీకు ఎంతమంది పిల్లలు? 4. మీకు ఎంతమంది? ఒక్కళ్ళే. మేము అసలు సంతానమే కనద్దనుకుంటున్నాం. అదో దునపతు జన్మ. అలా సరికాదు. అది ఖచ్చితంగా ప్రజాతంతుం అవ్యవచ్చేచ్చి శాస్త్రం చెప్పింది ఏమిటంటే, నీ తాత కన్నాడు, నీ తండ్రి కన్నాడు, నువ్వు కూడా కను. గుణవంతులైనటువంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా అయ్యేవాళ్ళుగా చేసి లోకానికి ఆ విధానం ద్వారా సరైనటువంటి పద్ధతిని నేర్పు. అది విధానం. అంచేత మహావిష్ణువుకి 84 లక్షల జీవరాశులను ఆయన కలిగి ఉన్నాడు. ఆయన జీవరాశులు అంటే మనుష్యులు మాత్రమే కాదు. చెట్టు ఉంది, అది కూడా గాలి పీలుస్తుంది. చెట్టు గాలి పీలుస్తుందనే విషయాన్ని మనం చెప్పాం. భారత ఇతిహాసాన్ని చదివితే తెలుస్తుంది మనకి. అశ్వత్థ సర్వవృక్షాణం, అన్ని వృక్షజాతుల్లోనూ నేను రావి చెట్టుని అని అన్నాడు శ్రీ మహావిష్ణువు భగవద్గీతలో శ్రీకృష్ణ రూపంలో ఉండి. అంచేత ఇవన్నీ కూడా తన సంతానమే. 84 లక్షల జీవరాశులు తన సంతానమే. ఎప్పుడు ఎవరిని మనం ఆదరించినా ఆయన్ని ఆదరించినట్లుగానే లెక్కేస్తాడు. ఆలోచించి చూడండి, 84 లక్షల మంది జీవరాశులు సంతానంగా కలిగినటువంటి సందర్భంలో ఎవరిని మనం పూజించినా ఆ తండ్రి ఎంత ఆనందపడతాడు. అంచేతనే ప్రాచీనులు ఏం చేసేవారంటే, పండుగ రోజులు వచ్చినప్పుడు చీమలన్నిటికీ ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడేవో చక్కనైనటువంటి బెల్లపు పొడినో లేకపోతే వరిపిండినో అవి ఏం తింటాయో వాటిని వేసేవారు. చీమలో గొప్ప గుణం ఏంటంటే, తన బరువెంతో తన బరువుకి 10 రెట్ల బరువు కలిగిన దాన్ని ముక్కుతో లాగేసి పెడుతూ ఉంటుంది. ఎంత ఆశ్చర్యం అది. మనుషులు మామూలుగా 20 మందిని నడవమంటే మనం చూస్తున్నాంగా ఈ మధ్య దేవాలయాల్లో ఏ కష్టాలు కలుగుతున్నాయో. అలా వచ్చి చీమ, ఓహో నువ్వు వస్తున్నావా, సరే నేను పక్కకి వెళ్ళిపోతాను అని చక్కగా వెళ్ళిపోతుంది. ఎన్ని నేర్చుకోవాలో మనం. ఎంత గొప్ప విషయం చూడండి. నేను ఇదిగో తీసుకొచ్చాను, నువ్వు కూడా లాగుతావా, అయితే సరే నువ్వు ఒకటి లాగు, నేను ఇటు లాగుతాను, నువ్వు ముందు లాగు, నేను వెనకాల లాగుతాను. ఎంత చక్కనైన సహాయ సహకారాలతో వెళ్తాయి. భగవంతుడు ఎంత గొప్ప గుణం వాటికి ఇచ్చాడు. ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క గుణాన్ని నేర్చుకోవాలి. ఓ తుమ్మెదని చూడండి, తుమ్మెదలు వేళ మనకు కనిపించవు కాబట్టి ఓ తేనెటీగని చూడండి. ఇక్కడుండే పువ్వులో ఉన్నటువంటి ఆ మకరందాన్ని ఆ సన్నమైనటువంటి తుండంలాంటి దాంట్లోంచి అలా లాగి ఇక్కడి నుంచి మళ్ళీ ఎగిరి పెడుతుంది. దాదాపు 40-50 కిలోమీటర్ల దూరం ఎగురుతుంది. ఎగిరి ఓ ప్రత్యేకమైనటువంటి చెట్టుకి పట్టుబెట్టి దాంట్లో అలా ఉంచుతుంది. ఉంచి మళ్ళీ 40-50 కిలోమీటర్లు వచ్చి ఏ పువ్వులోంచి తాను ఆ దాన్ని తీసుకున్నదో మళ్ళీ అక్కడికే వచ్చి మళ్ళీ అక్కడ వేస్తూ ఉంటుంది. మనం 2 సార్లు వెళ్ళినా కూడా మళ్ళీ తోమర్చిపడంలో మనకంటే అగ్రగణ్యం లేరు. వాటి నుంచి ఎంత నేర్చుకోవాలి మనం? ఆలోచించి చూడండి. చక్కగా
ఏ నీళ్లలో అనేకమైనటువంటి ప్రాణులు ఉన్నాయో అన్ని ప్రాణుల్ని నాశనం చేసుకుంటున్నాం. వానపాము ఉంటుంది భూమిలో అలా 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 తొలిచేస్తుంది. పోనీ దానికి ఏమైనా ముక్కుకి ఇంతంత పెద్ద సూదులు కానీ పారలు కానీ అలా ఉండే పదునైనటువంటిది ఉందా అంటే చాలా మెత్తగా ఉంటుంది, పట్టుకుంటే రెండుగా విరిగిపోతుంది. అది భూమిని అలా చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. భగవంతుడు ఎంత గొప్పగా చేసి, అంచేతనే కృషి వాళ్ళ మిత్రుడు అన్నారు దాన్ని. అటువంటి వానపాముని ఇచ్చి నీ భూమిని బాగా అలా డోలుగా చేసేలా చేస్తాను రా అని పరమేశ్వరుడు మనకు అందిస్తే, నువ్వు అలాగే అనుకోవయ్యా అని దాన్ని తీసి చేపల్ని పట్టడానికి వేసి వానపాములు లేకుండా ఉండేలా చేసుకుంటూ భూమిని డొల్లగా చేసే విధానం లేకుండా చేసుకుని ఎంత నష్టపోతున్నాం. నత్తలుంటాయి, ఆ నత్త చాలా అద్భుతంగా అలా ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ మనకి ఎంతో సహాయాన్ని చేస్తుంది. పీత ఉంది, తాను కొన్ని ఆహార పదార్థాలుగా కొన్ని ప్రాణుల్ని చేసుకుని తింటూ ఉంటుంది. నత్తల్ని, పీతల్ని, మనం అనుకున్నటువంటి వానపాముల్ని మొత్తం అన్నిటినీ నాశనం చేసుకుంటున్నాం. భగవంతుడు వీటన్నిటినీ మనకి వచ్చినటువంటి, మనకి పండినటువంటి అన్నాన్ని తినేయడానికి కాదు కన్నది. ఆ నీళ్లలో ఏ ఏ హానికరమైనటువంటి పదార్థాలు ఉంటాయో వాటిని అన్నిటినీ తినడానికి ఆ హానికరమైన పదార్థాలని వాటికి ఆహారంగా ఏర్పాటు చేసి పెట్టాడు ఆయన. నీళ్ళన్నీ కూడా చక్కగా ఆరోగ్యవంతంగా మనకి అనారోగ్యం కలిగించకుండా ఉండేలా చేశాడు ఆయన. ఈవేళ మనం నీళ్ళనన్నిటినీ చెడగొట్టుకుని ప్రత్యేకమైనటువంటి జీవో ఆర్వో కేవో ఇవేవో పెట్టుకుని ఖర్చు చేసుకుని మళ్ళీ అది అవునో కాదో అనుకుని దీనికంటే చాలా గొప్పది అనేది కొనుక్కుని ఎంత నష్టపోతున్నాం. అదేదో సామెత చెప్పారు, అంటే వేరే ఉద్దేశం కాదు. ఆచార్యులు గారు ఏం చేస్తున్నారు అంటే తప్పులు రాసి దిద్దుకుంటున్నారు అని, ఆండాళ్ళు గారు ఏం చేస్తున్నారంటే పారబోసి ఎత్తుకుంటున్నారు అని. ఇద్దరు చేసేది ఒకటే, మనం చేస్తున్న పని అదే. చక్కగా ఎన్నెన్నో చేపలు, బ్రహ్మాండమైనటువంటి చేపలు, నీళ్లలో ఉండేటటువంటి హానికరమైన క్రిములని, ఇంకా కీటకాలని, ఇంకా నాచుని, ఇంకా చిన్న చిన్నమైనటువంటి చేపల్ని, హానికరమైనటువంటి చేపలు కూడా ఉంటాయి నీళ్ళలో. హానికరమైనటువంటి చేపల్ని ఆహారంగా తీసుకుని మనకి సంపూర్ణమైనటువంటి సుఖాన్ని, సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తూ ఉంటే వాటన్నిటినీ విజ్ఞాన శాస్త్రం పేరిట చంపుకొని ఎంత నష్టపోతున్నామో గమనించండి. అంచేతనే ప్రాచీన కాలంలో ఏదైనా పర్వదినం వచ్చినట్టయితే ఈ పిల్లవాడికి ఉంటే బాగుండలేదండి అని అంటే, ఇదిగో చేస్తాను, చక్కగా జపం చేస్తాను. జపం చేశాక నువ్వేం చేస్తావో తెలిసినా, ఇదిగో శివులకి ఆహారాన్ని వేయి, కాకులకి అన్నం కలిపినటువంటి నువ్వుండల్ని నెయ్యి బాగా వేసి పెట్టు అని ఏ పక్షులకి ఏ ఆహారాన్ని ఇస్తే ఆ పై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు సంతోషపడతాడో అటువంటి వాటిని ప్రతీకారమైనటువంటి, అంటే దానికి ప్రత్యామ్నాయమైనటువంటి విధానంగా చెప్తుండేవారు. అంచేతనే అలా చేస్తుండేవాళ్ళం. ఇక్కడ వీటికి పెడుతున్నాం అని అనుకుంటున్నాం, కానీ ఈ పెట్టేవన్నీ కూడా శ్రీ మహావిష్ణు సంతానం కాబట్టి అదిగో వాటికి పెడుతుంటే లెక్క. ఓసారి ఇంద్రుడు ఐరావతం మీద అలా వస్తూ ఉంటే మహానుభావురైనటువంటి భూదేవి ఏడుస్తూ వస్తుంది. భూదేవి ఏడుస్తూ వస్తూ ఉంటే వెనకాల కామధేనువు ఇంకా పెద్ద పెట్టిన ఏడుస్తూ వస్తుందిట. పురాణం చెప్పిన మాట. వెంటనే ఇంద్రుడు ఐరావతాన్ని ఆపి, అమ్మా నువ్వెందుకు దుఃఖిస్తున్నావు, నువ్వెందుకు దుఃఖిస్తున్నావు అని ఇద్దరిని అడిగితే అప్పుడు కామధేను అందుట, కిందికి ఒకసారి చూడవయ్యా. ఆ కర్షకుడు అంటే రైతు బాగా కఠినంగా ఉన్నటువంటి నేలని దున్నడం కోసమని అరకని కట్టి ఆ ఎద్దుని ఎంత విపరీతంగా హింసిస్తున్నాడో చూసావా, తట్టుకోలేకపోతున్నాను ఆ కొడుతున్నటువంటి దృశ్యాన్ని. ఇంద్రుడు పెద్దగా నవ్వి, నీకు కొన్ని లక్షల కోట్ల ఎద్దులు ఉంటాయి కదా, ఒక ఎద్దుని కొడుతూ ఉంటే ఆ ఎద్దు కోసం నువ్వు ఏడుస్తున్నావా? నీకేం తెలుస్తుందయ్యా స్త్రీ ఆలోచన. ఉన్నటువంటి సంతానంలో ఏ ఆడపిల్ల సంతానం బాగుండకపోయినా, ఏ ఆడపిల్ల మానసికంగా దుఃఖిస్తున్నా తల్లి తల్లడిల్లిపోతుందయ్యా. పురుషుడివైనా నీకు ఆ విషయం తెలియదు అని విపరీతంగా ఏడిచింది. అమ్మా భూదేవి నువ్వెందుకు దుఃఖిస్తున్నావు? వర్షాన్ని ఇవ్వవలసిన వాడివి నువ్వయ్యా ఇంద్రుడివి.
నువ్వు వర్షాన్ని ఇకుండా అంత కఠినంగా భూమిని చేయడం వల్ల కదా ఆ ఎద్దుని అంతగా ఆ కర్షకుడు కొడుతున్నాడు. నువ్వు వర్షాన్ని ఇయ్యక దాన్ని కొడుతూ ఉంటే దుఃఖం మా ఇద్దరికి ఎందుకు ఆగదు అని అందిట. ఆలోచించుకోండి. వచ్చి ఏ ఇంట్లో అయినా సరే ఓ నలుగురు ఆడపిల్లల్ని కన్నటువంటి తల్లి ఉంటే ఏ ఆడపిల్లలు మిగిలినటువంటి వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వైభోగాలతో ఉన్నారో, సంపత్తో ఉన్నారో, సంతోషంతో అధికారాలతో ఉన్నారో వాళ్ళని చూసి ఆనందపడదు. ఏ పిల్ల సంసారంలో చిన్న తేడా వచ్చిందో ఆమె దుఃఖిస్తూ ఉంటే ఆమె గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ స్త్రీ హృదయం అంత గొప్పది. సరిగ్గా భగవంతుడు అట్లాగే ఎవరెవరు కష్టాల్లో ఉన్నారో, ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరెవరు మానసికమైనటువంటి అలా ఇబ్బందితో వణికిపోతున్న హృదయంతో ఉన్నారో వాళ్ళని గమనిస్తాడు. వచ్చి అంటే అది అర్థం, సామాన్యమైన మాట. అంచేతనే చిన్నప్పుడు తల్లులు అలా పిల్లల్ని పడుకోబెట్టి భుజం మీద ఒకసారి చెయ్యి వేసి, నడుము మీద చెయ్యి వేసి ఇలా నిమురుతూ త్వమేవ మాతా చ పితా త్వమేవ. ఎంత గొప్ప శ్లోకమో ఇది. ప్రతిరోజు తల్లులు అలా పాడుతూ ఉంటే ఆ పాటని విన్న వెంటనే ఇది నిద్రపోయే సమయం అని వాళ్ళు అలా చక్కగా పడుకునేవారు. ఈవేళ ఏదో బాబా బాబా బ్లాక్ షీప్ అని ఏదో దరిద్రపు పాట పెట్టుకోవాల్సిన కర్మ మనకేమిటి? త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణ త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ. పెళ్ళిళ్ళలో కానీ లేదా నోముల్లో వ్రతాల్లో కానీ చక్కనైనటువంటి పాట పాడవే అని అమ్మాయిని అడిగితే నా గొంతు బాగుండదు అంటున్నారు. తప్పు. అమ్మ గొంతు ఎలా ఉన్నప్పటికీ కూడా, కూతురు గొంతు ఎలా ఉన్నప్పటికీ కూడా, కూతురు పాడితే అమ్మ ఆనందిస్తుంది, అమ్మ పాడితే కూతురు సంతోషిస్తుంది. ఆ గూటిలోంచి వచ్చి యువతలకు వచ్చినటువంటి పక్షి కదా. అంచేత మీరు ఎలా ఉంది అనేది కంఠం గురించి ఆలోచించుకోకండి. నేను పాడితే మా అమ్మ ఆనందిస్తుంది, మా అమ్మ పాడితే నాకు సంతోషం కలుగుతుంది. అంచేతనే పిల్లల్ని జాగ్రత్తగా అలా జోకొట్టబోతూ ఇది నిద్రపాటగా ఏర్పాటు చేసి చేయండి. ఇంకో మాట చెప్తున్నా, వచ్చి పిల్లలందరూ కూడా ప్రాణం కలిగిన వాళ్ళే అవుతారు కాబట్టి ఆ ప్రాణులందరికీ తల్లి శ్రీ మహావిష్ణువే. ఇందులో అనుమానం ఏమాత్రమూ లేదు. అందుకోసం ఎక్కడ ఎవరు ఈ పాటని పాడుతున్నా నిద్రపాటగా దాన్ని గమనించుకోగలుగుతారు. మాతారామో మత్పితా రామచంద్ర, స్వామీ రామో మత్సకారాఘవేశ, సర్వస్వం మే రామచంద్రో దయాలు, నాణ్యం దేవం నైవజానే నజానే. గర్భంతో ఉన్నటువంటి స్త్రీ ఓ లలితా సహస్రనామాన్నో ఓ విష్ణు సహస్రనామాన్నో ఏదైనా సరే పారాయణాన్ని కానీ చేస్తూ ఉన్నట్లయితే గర్భంలో ఉండేటటువంటి శిశువుకి 5 నెలలు దాటిన తర్వాత ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుష్యాన్ని ఆ విష్ణువు ఆ బ్రహ్మ పోస్తారు కాబట్టి వాళ్ళకి స్పష్టంగా వినిపించే శక్తి వస్తుంది. ఆ శక్తి వచ్చిన కారణంగానే నారదుని మంత్రోపదేశం చేయబడ్డ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని లోపలున్న శిశువైనటువంటి ఆ ప్రహ్లాదుడు గమనించగలిగాడు. ఏది పుట్టక పూర్వం. అటువంటి సమయంలో లలితా సహస్రనామాన్నో అలాగే విష్ణు సహస్రనామాన్నో ఈ తల్లి గర్భవతిగా ఉన్నటువంటి ఆమె ఇంకా సంతానాన్ని లోకానికి విడుదల చేయనటువంటి ఆమె కానీ అలా పాడుతూ ఉంటే ఆ శిశువు యువతలకు వచ్చాక లోకానికి వచ్చాక ఎవరైనా లలిత కానీ విష్ణు సహస్రనామం కానీ చేస్తున్న ఇలా ఒకసారి చూస్తాడు. ఇది చూసిన సత్యాన్ని చెప్తున్నాను తప్ప ఊహించి చెప్పేది ఎక్కడో విన్నది చెప్పేది కాదు. అంచేత పిల్లలకి అంటే సంతానం కలగడానికి సిద్ధంగా ఉన్నటువంటివి ఆడపిల్లలకి చెప్పండి. అనుమానం లేకుండా ఆ విధమైంది. పుట్టుకకి పూర్వం నుండే వాళ్ళకి ఈ విధమైన ఈ భక్తి భావం వస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. పుట్టినప్పుడు ఉండేటటువంటి బుద్ధి పుడకల వరకు పోదు అని సామెత. పుడక అంటే శ్మశానంలో వేయబడే సమిధలు అని అర్థం, అంటే ఆ పైన వేయబడే కట్టెలు అని అర్థం. అంచేత చిన్నప్పటి నుంచే నేర్పండి.
వాళ్ళు జీవితాంతము కూడా అద్భుతంగా అదే పారాయణాన్ని చేస్తారు. ఈ విషయాల్ని మనం తెలుసుకున్నట్లయితే, ఈ విషయాల్ని పెద్దలకి గుర్తు చేసినట్లయితే వాళ్ళు ఎప్పటికైనా మన సంప్రదాయంలో ఉండే ఆ విధానాన్ని పాటిస్తారు. ఈ స్ఫూర్తితో మనం 51వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు ఏకకంఠంతో తప్పులు లేకుండా ఉండేలా ఒత్తులు వచ్చిన చోట ఖచ్చితంగా ఒత్తు పెడుతూ స్పష్టంగా చదువుతాం. కంఠాలు పెద్ద గొంతుతో ఉండేలా పాడండి. ప్రారంభించండి. ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థః సింహో భూతమహేశ్వరः ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయో జయ సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమితవిక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదరిసయోంతకః అజో మహార్హస్వాభావ్యో జితామిత్రప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగకృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢः సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః భగవాన్ భగహానందీ వనమాలి హలాయుధః ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః. గురుహు ఉంది కదా నామం, గురుహు చాలా గొప్పదైనటువంటి మాట. గు అంటే చీకటిని, రు అంటే తొలగించేవాడు. అంటే చీకటిని తొలగించేది విద్యుత్ దీపం మరొకటి అవుతుంది, కానీ గురువు ఎందుకు అవుతాడు అని నాకు తెలియటం లేదు అని నీకు ఎప్పుడు అనిపిస్తుందో, ఆ అనిపించినప్పుడు ఆ జ్ఞానం, దాని గురించిన ఆలోచన ఏది లేకుండా ఉన్నామో దాన్ని తొలగించగలిగిన శక్తి ఉన్నటువంటి వారు గురువు. చాలా గొప్పదైనటువంటి శ్లోకం మనకి ప్రాచీన కాలం నుండి వస్తుంది. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు సాక్షాత్ పరం బ్రహ్మ అలాగే చదవాలి. సర్వవిత్ అని ఒక గురువు గారు ఉన్నారు. సర్వవిత్, సర్వ అన్ని విశేషాలని అన్ని శాస్త్రాలని విత్ తెలుసున్నటువంటి ఆయన. పూర్వం రోజుల్లో అలాంటి పేర్లు పెట్టుకునేవారు. పేర్లోనే చాలా గొప్ప విశేషం ఉండేది. సర్వవిత్ ఆయన. ఆయన దగ్గర కౌండిన్యుడు అనే శిష్యుడు ఉండేవాడు. గురువు శిష్యుడు చాలా అనుకూలంగా ఉండేవారు, ఎంతో దగ్గరగా ఉండేవారు. గురువుగారు నిద్ర లేవడానికి ముందే అతడు నిద్ర లేచి గురువుగారు లేచేంత వరకు అలా నిలబడి, అయిన తర్వాత ఆయన పడుకున్న చాపని మడిచి పక్కన పెట్టి, గురువుగారు స్నానానికి వెళుతూ ఉంటే ఆ కలశం చెంబుని పట్టుకు వెళ్ళి ఇంత సేవ చేస్తూ ఉండేవాడు. ఇలా చేస్తుండే కౌండిన్యుడి మీద చెప్పలేని ఇష్టం ఏర్పడిపోయింది సర్వవిత్కి. ఒక్కటే గుర్తుంచుకోవాలి, గురుకులాల్లో చదువులకి నేడు పాఠశాలలో చదువులకి తేడా ఉంది. గురువుగారికి అబ్బో ఈ విద్యార్థి భలే గ్రహిస్తున్నాడే విషయాన్ని, ఇప్పుడు గబుకు నాకు మంచి ఆలోచన వచ్చింది, దీన్ని వాడికి చెప్తే బాగుండు అని అనుకుని ఉన్నప్పుడు ఆ శిష్యుడు తన దగ్గరే కానీ తన ఆశ్రమంలో కానీ ఉన్నట్టయితే ఎవరే ఓ మంచి ఆలోచన వచ్చిందిరా అని చెప్పేస్తాడు. అదే పాఠశాలలో ఈవేళ మనం చదువుకుంటున్నామే, ఆయనకి ఆలోచన ఇచ్చినా అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోవచ్చు, లేకపోతే పాఠం దానికి సంబంధించినది కాకపోవచ్చు చెప్పడు. పక్కనే కానీ శిష్యుడు ఉన్నట్టయితే ఎంత బాగా. భోజనం చేసే సందర్భాల్లో కూడా కొత్త కొత్త విషయాల్ని గురువులు శిష్యులకి చెప్తూ ఉండేవారు.
ఇవాళకి వేద విద్యార్థులైనటువంటి వాళ్ళు గురువు దగ్గర ఉండే చదువుకుంటున్నారే, వాళ్ళకి చదువు బ్రహ్మాండంగా రావడానికి కారణం ఏమిటంటే పక్కనే శిష్యుడు ఉంటూ ఉండడం. అటువంటి కౌండిన్యుడు ఈ సర్వవిత్ అనేటటువంటి గురువు గారి దగ్గర, ఎరా నీకేం చెప్పమంటావు అని అడిగితే, నాకు జ్యోతిషం చెప్పండి అన్నాడు. చక్కగా చెప్తాను. ఎన్నాళ్ళలో వస్తుంది అని అడగల. మనకైతే కోర్స్ ఎన్నేళ్ళండి అని అడుగుతారు. ఆ అన్నేళ్ళు అయిపోయిన తర్వాత ఇక చదువు వీడికి సంబంధం లేదు. అలా ఉండదు. చెప్తాను రా నేర్చుకో. బ్రహ్మాండంగా నేర్చుకున్నాడు ఆ సర్వవిత్ అనే గురువు దగ్గర. కౌండిన్యుడు అనే పెరగలిగిన శిష్యుడు. గురువుగారు వీడి సమర్థత, వీడి తెలివితేటలు, తాను ఒకవేళ ఆశ్రమంలో లేకపోయినా నిర్వహించగలిగినటువంటి ఆ పద్ధతి గమనించుకుని, ఒరేయ్ నేను పొరుగు రెడుతున్నాను రా, 3 రోజుల వరకు రాను, నువ్వు చక్కగా ఈ ఆశ్రమాన్ని నేను ఉంటే ఎలా ఉంటుందో అలా నడుపు. అలాగే అందరితోనూ అనుబంధం ఉన్నటువంటి వాడు కాబట్టి ఆ శిష్యులు అంటే తనకి తోటుగా చదువుకునేటటువంటి ఆ పిల్లలందరినీ చక్కగా చూస్తూ బ్రహ్మాండంగా 3 రోజుల పాటు నిర్వహించాలని అనుకున్నాడు. అనుకుని జ్యోతిష్యం నేర్పుతున్నాడు గురువుగారు. మా గురువుగారు జ్యోతిష్యం ఎలా ఉందో చూద్దామని జాతకాన్ని చూశాడు. గురువుగారు 2 సంవత్సరాల పాటు భయంకరమైన కుష్ఠవ్యాధితో బాధపడవలసిన అవసరం కనిపించింది. వణికిపోయాడు, తీవ్రంగా దుఃఖించాడు, విపరీతంగా. ఆయన అక్కడి నుంచి వస్తూ ఉంటే బోరున ఏడ్చుకుంటూ వెళ్ళి అలా ఎదురుపడ్డాడు. కాళ్ళ మీద పడిపోయాడు ఎదురు వెళ్ళి. ఏమిట్రా ఏడుస్తున్నావు? ఏం లేదు, నాకెందుకు గురువుగారు చెప్పలేదు ఈ మాట? ఏం జరిగిందిరా? మీరు తీవ్రమైనటువంటి వ్యాధితో బాధపడతారనే మాట నాకు చెప్పలేదండి ఇప్పటి వరకు. చెప్తే నేను ఏదైనా చేసేవాడిని కదా. నువ్వేం చేస్తావురా? పడవలసిన వాడిని నేను బాధని. నువ్వు చేయాల్సిందంటూ ఏముండదు. నువ్వు చేయడం వల్ల ఏదైనా తగ్గేది అనేదే ఉండి ఉంటే నేను వ్యాధి బాధ పడను కదా. సరే, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏం లేదు, నువ్వు నీ చదువు నువ్వు నేర్చుకో, నేను నా బాధ అయితే నేను పడతాను. అలా కాదు, మీరు ఈ వ్యాధి బాధని పడకుండా ఉండేలా చేసినప్పుడే నేను శిష్యుని అవుతాను. చూడండి, పూర్వపు ఇతిహాస పురాణాల్లో కథలు గురువు గురించి ఎంత గొప్పగా ఉండేవో. అయితే ఓ పని చేద్దాంరా, కాశీకి వెళ్ళి పుణ్యాన్ని చేస్తే రెట్టిపోతుంది, కాశీకి వెళ్ళి పాపాన్ని చేస్తే కూడా రెట్టింపోతుంది. నేను కాశీ నగరానికి వెళ్తాను, అక్కడ మంత్ర మననాన్ని ప్రారంభిస్తాను. ఆ మంత్ర మనన శక్తి ద్వారా 2 సంవత్సరాలు పడవలసినటువంటి వ్యాధి బాధ 1 సంవత్సరంలో పడతాను. నీకు అవకాశం ఉంటే నువ్వు నాతో రా. అవకాశం ఉంటే కాదు, అవకాశాన్ని చేసుకుని వస్తాను. నీకు చదువు చెప్పాల్సినటువంటి సమయం అదంతా తర్వాత మాట. మీ సేవ చేసుకోవడమే నా ధర్మం. ఇద్దరు వెళ్ళారు. 2 సంవత్సరాల వ్యాధి బాధ 1 సంవత్సరంలో పడాలన్నప్పుడు ఎలా ఉంటుంది? ఆయనకి ఇంకా విపరీతమైనటువంటి వ్యాధి బాధకి సంబంధించిన కోపం, చిరాకు, విసుగు అన్నీ వచ్చేస్తున్నాయి. శిష్యుడు భిక్షాన్నం కోసం అన్ని వీధులు తిరిగి తీసుకొచ్చి అక్కడ అన్నం పెడితే కాలితో తన్నేసేవాడు లోపలుండే వ్యాధి బాధ కారణంగా. శిష్యుడు కూడా తినకుండా ఉండేవాడు, కానీ గురువుకి ముందే తీసిపెట్టి భోజనాన్ని పెట్టేవాడు. కుష్ఠవ్యాధి అంటే ఎంత కష్టమో చూడండి. చేతులు కాళ్ళు, ఆ కాళ్ళని ఆ వేళ్ళని పోయినప్పుడు కూడా అసహించుకోకుండా చేశాడు. అప్పుడు వెంటనే గమనించారు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు. ఆ శిష్యుని మనం పరీక్షిద్దాం. ఆయన బ్రహ్మ వచ్చాడు. ఎరా, ఏవైనా నీకు ఆలోచన ఉందా? ఆయన కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. మధ్యాహ్న కాలాన్ని తెచ్చుకున్నటువంటి భిక్షని అమాంతంగా తన్నేస్తున్నాడు, నేను తిరుగుతున్నాడు, విపరీతంగా ఛేదరించుకుంటున్నాడు. వెళ్ళిపోవచ్చు కదా ఎందుకు అని. మీ పేరేమిటి? నా పేరేమిటో కాదు, కానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుంది. నేను వెళ్ళను, ఆ గురువు దగ్గరే ఉంటాను. అలాగే విష్ణు వచ్చాడు. ఆయన ఇలాగే చెప్పి వెళ్ళిపో, నేను వెళ్ళను. ఆయనకి వ్యాధి బాధ తగ్గాలి, అప్పుడు నేను ఇక్కడి నుంచి మేము ఇద్దరం కలిసి వెళ్ళాలి, అంతే. తర్వాత శివుడు, మళ్ళీ ముగ్గురు మారు వేషాల్లో వచ్చారు. శివుడు కూడా అలాగే అడిగాడు, నేను రాను. అప్పుడు ఆ ముగ్గురు కలిసి ఎదురుగా వచ్చి, నీకేం కావాలి? జ్యోతిషవిద్య కావాలా? మేము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులం. నీకు బ్రహ్మాండమైన జ్యోతిషవిద్యని నేర్పిస్తాం. 1 క్షణంలో నీకు వచ్చేస్తుంది మా ఆశీస్సు కారణంగా. నీకు మీమాంస కావాలా? మీమాంసా శాస్త్రం చెప్పేస్తాం. మీకు సంగీతం కావాలా? సంగీత విద్య నేర్పిస్తాం. ఏది కావాలో అది ఇచ్చేస్తాం.
మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము ముగ్గురం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చాం కాబట్టి అని అనేసరికి ఆయన అన్నాడు, కౌండిన్యుడు అన్నాడు, గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆ ముగ్గురు వీడి పట్టుదల బాగా చూసి, రే నువ్వు ఏ శాస్త్రాలు అక్కర్లేదంటావుగా, నీకు మోక్షం ఇచ్చేస్తాను రా, వదిలిపో అన్నారు. ఎంత మంచి మాట మీరు అన్నారు. నాకు గురువే ఇదిగో ఈ బ్రహ్మగారితో సమానం, నాకు గురువే ఈ విష్ణువుతో సమానం, నాకు గురువే మీ శంకరునితో సమానం. మీరు నాకు మోక్షం ఇస్తారన్నారుగా, ఆ మోక్షం ఏదో ఆయనకి ఇవ్వండి, ఆయన నాకు ఇస్తారు. గురు సాక్షాత్ పరం బ్రహ్మ, ఆ గురువు నాకు పరంబ్రహ్మతో సమానం కాబట్టి మీరు ఇచ్చే మోక్షాన్ని ఆయనకి ఇవ్వండి, ఆయన నాకు ఇస్తారు. గురువుని అంతగా నమ్మినట్లయితే ఖచ్చితంగా అంతటి ప్రయోజనము ఉంటుంది అనే యథార్థాన్ని చెప్పే గాథ పురాణాల్లో ఉన్నటువంటి గాథ. ఇటువంటి కథలని కానీ పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి వాటిని వినిపిస్తే, వింటే, ప్రచారం చేస్తే ఎంత గురువు మీద గౌరవం పెరుగుతుంది. విదేశాలకి వెళ్ళినట్లయితే వాళ్ళు గురువుని పేరుతో పిలుస్తారు, హెలియట్ అని పిలుస్తారు. అంటే ఆవిడ పేరు ఇలియట్ అయితే ఇలియట్ అని పేరుతో పిలుస్తూ ఉంటారు. ఎంత ఘోరం అది. మన దగ్గర ఎవరైనా గురువు కానీ కనిపించినట్టయితే, చదువుకున్న వారు కనిపిస్తే నమస్కారం అండి అంటాం. అది మన సంప్రదాయం. భారతీయ సంప్రదాయం సర్వదేశాలు ఈవేళ అనుసరించే స్థాయికి మనం 10-15 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇదే స్థితిని కొనసాగించుకోవాలి అంటే ఇదిగో ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం వంకతో ఈ విశేషాలన్నింటినీ తెలుసుకోగలగాలి. ఆ స్ఫూర్తితో మనం ఇప్పుడు 51 నుండి 59 వరకు చదువుకుందాం. దాంట్లో ఈ శ్రీ విష్ణు సహస్రనామాల్లో ఒక అమోఘమైనటువంటి నామం గురుహు అనేది. అంటే తెలియని అన్ని విషయాల్ని కూడా దాని మీద నమ్మకం ఉండి చదివితే ఇచ్చేటటువంటి వాడు, ఆ అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు అని అర్థం. చదవండి 51 నుంచి 59 వరకు. గొంతు పెంచి చదవండి, ఒత్తులు స్పష్టంగా చూసుకుని చదవండి. ఏమా ప్రారంభించండి. ధర్మ గురుధర్మ కృద్ధర్మి సదసక్షరమక్షరం అవిజ్ఞాత సహస్రాంశుర్విధాత కృతలక్షణః గభస్తి నేమి సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుచిత్పురుషత్తమః వినయోజయः సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదధిశయోంతకః అజో మహార్హः స్వభావ్యోజితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో హృదః సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. చూశారు కదండి. శ్రీ విష్ణు సహస్రనామ ధారావాహిక శీర్షిక అవిచ్ఛిన్నంగా అలా కొనసాగుతూ ఉండడానికి కారణం మీరు శ్రద్ధతో వింటూ ఉండడం, అనుమానం వచ్చినటువంటి సందర్భాల్లో ప్రశ్నల్ని చక్కనైనటువంటి శైలితో అనుసంధిస్తూ ఉండడం. పిల్లలు కూడా సంపూర్ణమైనటువంటి శ్రద్ధ భక్తులతో చదువుతున్నారు. అయితే కొన్ని చోట్ల ఇంకా అభ్యాస లోపం కారణంగా చిన్నమైనటువంటి పొరపాట్లు చేయలేదని నేను అంటలేదు. సువృత అని ఒకటి, స్వత్వస్థ అని ఒకటి, ఇట్లాంటి చిన్న పొరపాట్లు చేశారు పిల్లలు. కాబట్టి వాళ్ళు తప్పు చేయడం సరైనటువంటి విధానమే. సరిచేయకపోవడం నా దోషం అవుతుంది కాబట్టి మరికొద్ది శ్రద్ధతో చేస్తానని మనవి చేసుకుంటూ
ఆ దేవదేవుని అనుగ్రహం సర్వకాలాల్లో ఇలాగే ఉండాలని ఆయనకు సాష్టాంగపడుతూ 67 దాటి 68వ ఘట్టంలోనికి వెళ్ళబోతున్నాన్ని సానందంగా ప్రకటిస్తూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో